Good morning to everyone. Good morning to final year students. మనకి ఇక్కడ 5th సెమ్లో కంప్యూటర్స్ సబ్జెక్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేది ఉంది. అది ఈసారి నేనే డిస్కస్ చేస్తాను, నేనే చెప్తాను. ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ వచ్చేసి 5th సెమ్ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేది సబ్జెక్ట్ నేమ్. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేది మనం ఆల్రెడీ విన్న వర్డ్సే, ఏంటిది సాఫ్ట్వేర్ అండ్ ఇంజనీరింగ్. కానీ ఇక్కడ మన సబ్జెక్ట్ నేమ్ మాత్రం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఇక్కడ మనకి ఎన్ని ఆల్రెడీ 3 యూనిట్స్ ఆఫ్ సిలబస్ అనేది ఉంది. ఇక్కడ ఫైనల్ ఇయర్లో 3 యూనిట్స్ ఆఫ్ సిలబస్ అనేది ఉంటుంది. ఇక్కడ ఈ 3 యూనిట్స్ ఆఫ్ సిలబస్ అనేది నేను డాక్యుమెంట్ పెట్టాను. ఈ 3 యూనిట్స్ ఆఫ్ సిలబస్లో మొత్తం డిస్కషన్ ఏంటి అంటే హౌ టు డెవలప్ ఏ సాఫ్ట్వేర్. ఒక బెటర్ సాఫ్ట్వేర్ని, ఒక మంచి సాఫ్ట్వేర్ని మనం డిజైన్ చేయాలి, డెవలప్ చేయాలి అంటే ఎలా డెవలప్ చేయాలి అనే ఉద్దేశంలో మనం ఈ సబ్జెక్ట్ని డిస్కస్ చేస్తున్నాము. ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనే వర్డ్స్ కంప్యూటరైజ్డ్ వర్డ్స్. ఆ కంప్యూటరైజ్డ్ వర్డ్స్లో మనం ప్రతి చోట ఎక్కడో దగ్గర సాఫ్ట్వేర్ అనే వర్డ్ వాడుతూ ఉంటాము. ఇక్కడ మనం మనకి సబ్జెక్ట్ ఏంది మేడం, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఏంది మేడం, దేనికి మేడం ఇది అని అంటే హౌ టు డెవలప్ ఏ బెటర్ సాఫ్ట్వేర్. మనకి ఇప్పుడు సాఫ్ట్వేర్ వర్డ్ అనేది మీకు తెలుసు, ఆల్రెడీ ఆల్రెడీ యు ఆర్ ఇన్ ఫైనల్ ఇయర్. మనం నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ని వింటూ ఉంటాం. మనకి ఇప్పుడు నవడేస్ సిస్టమ్స్ ఇంతగా మనం యూజ్ చేయడానికి, ఇంతగా వర్క్ అనేది పర్ఫామ్ చేయడానికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ వచ్చింది అంటే బేస్డ్ ఆన్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్స్ ఓన్లీ. డే టు డే లైఫ్లో నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ని డెవలప్ చేస్తూనే ఉన్నారు, ఆగిపోవట్లేదు. ఐటీ అనేది డెవలప్మెంట్ జరుగుతూనే ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది డెవలప్మెంట్ జరుగుతూనే ఉంది. మరి అది ఎలా జరుగుతుంది అంటే నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అనేవి డెవలప్ అవుతూనే ఉన్నాయి. డెవలప్ అవుతున్నాయి అంటే ఎలా డెవలప్ కావాలి, మరి ఎలా డెవలప్ చేయాలి, ఎట్లా, ఎందుకు అంటే మన పర్పస్ అనేది ఇంపార్టెంట్. మనం ఏ పర్పస్లో ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలనుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్. మరి దాన్ని ఎర్రర్స్ లేకుండా మనం ఆ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకోవాలి అంటే మరి ఎలా డెవలప్ చేయాలి అనే దానిలో గైడ్ లైన్స్ అనేవి మనం ఇక్కడ 3 యూనిట్స్ సిలబస్లో డిస్కస్ చేస్తాం. ఇవన్నీ 3 యూనిట్స్ సిలబస్లో వీ హ్యావ్ ద లార్జ్ అమౌంట్ ఆఫ్ టాపిక్స్. ఒక్కొక్క దాంట్లో 20 టాపిక్స్ అనేవి ఉన్నవి. మరి టాపిక్స్ అన్ని ఎందుకు అని అంటే ఇట్ విల్ బి లింక్ అప్ టు వన్ టు అనదర్. ఒక దాన్ని ఇంకో దాన్ని మనం ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడం నాట్ ఈజీ. అంత ఈజీగా డెవలప్ చేయలేము. మరి అందులో ప్రతి దాంట్లో, ప్రతి విషయంలో, ప్రతి దాంట్లో మనం ఇనిషియలైజేషన్ దగ్గర నుంచి అంటే నువ్వు డేటాని అసలు రిక్వైర్మెంట్ ఏంటి, దేనికోసం డెవలప్ చేయాలనుకుంటున్నాం, అదేం వర్క్ని పర్ఫామ్ చేయాలి, మనకు అవుట్పుట్ ఏమి ఇవ్వాలి, మన ఇన్పుట్ ఏం తీసుకోవాలి, మనం ఇచ్చే ఇన్పుట్కి అది ఏ టైప్ ఆఫ్ ఇన్పుట్ ఇచ్చినా కానీ కరెక్ట్ రిజల్ట్ ఇవ్వాలి, అది అనేది మనకు ఇక్కడ డిస్కషన్ అన్నమాట. ఇన్ని టాపిక్స్ ఎందుకు అంటే ఇట్ విల్ బి లింక్ అప్ టు వన్ టు అనదర్. ఒక బెటర్ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలి అంటే నాట్ ఈజీ. మనం అంత ఈజీగా ఏం డెవలప్ చేయలేము. ఇక్కడ డెవలప్ చేయలేము కాబట్టి మనము ఎట్లా డెవలప్ చేయాలి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. అంటే అసలు ఎస్ఈ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఇక్కడ మనకి ఇంట్రొడక్షన్ అనేది డిస్కస్ చేస్తే సాఫ్ట్వేర్ అనే వర్డ్ ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఈజ్ నథింగ్ బట్ ద కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. మనం ఫస్ట్ ఇయర్ నుంచి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం. కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్ సాఫ్ట్వేర్. ఫిజికల్ ఎక్విప్మెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ అన్ హార్డ్వేర్ అని అంటాము. హార్డ్వేర్ వర్క్ చేయాలి అంటే సాఫ్ట్వేర్ కావాల్సిందే. ఇక్కడ ఏమంటున్నాము అంటే ఆర్గనైజ్డ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ విచ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ బై ఏ కంప్యూటింగ్ డివైస్. వాట్ డూ యూ మీన్ దట్? మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్, సాఫ్ట్వేర్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రోగ్రామ్స్, నథింగ్ బట్ ద ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ ద ఇన్స్ట్రక్షన్. ద ఇన్స్ట్రక్షన్స్ ఆర్ నథింగ్ బట్ ద టు పర్ఫార్మ్ ద టాస్క్. మరి ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎందుకు ఇస్తున్నాము? టాస్క్ ని పర్ఫార్మ్ చేయడానికి, ఒక ఆపరేషన్ పర్ఫార్మ్ చేయడానికి. అది ఎలా పర్ఫార్మ్ చేస్తుంది? విత్ ద హెల్ప్ ఆఫ్ ద కంప్యూటింగ్ డివైస్.
కంప్యూటరైజ్డ్ డివైస్డ్ తోటి మనం వర్క్‌ని పెర్ఫార్మ్ చేస్తాము. ద ప్రోగ్రామ్స్ ఆర్ రిఫర్డ్ ఎ సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్. ప్రోగ్రామ్స్ అంటేనే ఇన్‌స్ట్రక్షన్స్. ఇన్‌స్ట్రక్షన్స్ అంటేనే ప్రోగ్రామ్. ద కలెక్షన్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఈస్ కాల్డ్ యాస్ ఎన్ program. Already you know that the programming languages. The programming languages are used to perform a task. ఒక టాస్క్ ని పర్ఫార్మ్ చేయాలి అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ని మనం యూజ్ చేస్తాము. మరి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో ఏముంటాయి? ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ ప్రోగ్రామ్స్ ఏం చేస్తాయి? వర్క్ ని పర్ఫార్మ్ చేస్తాయి. మరి కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఏమంటున్నాము? సాఫ్ట్‌వేర్ అంటున్నాము. దట్ ఈస్ ద ఇంట్రడక్షన్. దట్ ఈస్ ద ప్రోగ్రామ్స్ ఆర్ డెవలప్డ్ బై ద ప్రోగ్రామర్స్. మరి ప్రోగ్రామ్స్ ఎవరు డెవలప్ చేస్తున్నారు? ప్రోగ్రామర్స్ డెవలప్ చేస్తున్నారు. మరి ఆ ప్రోగ్రామర్స్ ఎందుకు డెవలప్ చేస్తున్నారు? ఒక ఆపరేషన్ ని పర్ఫార్మ్ చేయడానికి. మరి ఇక్కడ సాఫ్ట్‌వేర్ ఎందుకు అంటే కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అంటున్నాం. మరి ఆ సాఫ్ట్‌వేర్ కూడా ఏం చేయాలి? వర్క్‌ని చేయాలి. మరి ఆ సాఫ్ట్‌వేర్ ఎలా డెవలప్ కావాలి? ద ఇంజినీరింగ్ ప్రిన్సిపల్స్. అది ఒక సాఫ్ట్‌వేర్‌ని డెవలప్ చేయాలంటే నాట్ ఈజీ. మరి అదేంటిది? ఏ ఏ ప్రిన్సిపల్స్‌ని ఫాలో కావాలి? ఏ ప్రిన్సిపల్స్‌ని? ఇంజినీరింగ్ ప్రిన్సిపల్స్‌ని ఫాలో కావాలి. అంటే గైడ్‌లైన్స్‌ని ఫాలో కావాలి. కరెక్ట్‌గా డిజైన్ చేయాలి. కరెక్ట్‌గా మన వర్క్‌ని పెర్ఫార్మ్ చేయాలి. ఎందుకు అంటే ఇప్పుడు నువ్వు నంబర్ ఆఫ్ సాఫ్ట్‌వేర్స్ మనం యూజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ దోస్త్ అనే దాన్ని తీసుకున్నారనుకోండి వెబ్‌సైట్‌లో. ఆ దోస్త్ అనే ఏంటిది సాఫ్ట్‌వేర్ ఏం పెర్ఫార్మ్ చేస్తుందది? నంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్‌ని పెర్ఫార్మ్ చేస్తుంది. అంటే నువ్వు సీట్ కావాలంటే సీట్ చేస్తుంది. సీట్ అలాట్ చేస్తుంది. క్యాన్సిలేషన్ అంటే క్యాన్సిలేషన్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకోటేంటిది? నీకు నెక్స్ట్ పేజ్‌కి కావాలంటే నెక్స్ట్ పేజ్‌కి అంటుంది. ఒకసారి రిజిస్టర్ అయ్యినావనుకోండి. దాంట్లో ఆ వెబ్‌సైట్‌లో ఒకసారి నువ్వు రిజిస్టర్ అయితే అది ఎక్కడి వరకుంటుంది? అప్ టు యువర్ సీట్. సీట్ కన్ఫర్మ్ అయిన దాకా ఆ రిజిస్ట్రేషన్ ఫార్మ్ అనేది ఎప్పటికప్పుడు నువ్వు మళ్ళీ లింకప్ అవుతూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు నువ్వు ఒకసారి రిజిస్టర్ అయిపోతే ఖతం. ఎన్ని సార్లైనా మనం ఆ డేటాని ఎన్ని సార్లు యూజ్ చేసుకుంటున్నాం? మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకుంటాం. ఇట్ ఈస్ అడ్వాంటేజ్ ఆర్ నాట్? అందుకే అట్లాంటి సాఫ్ట్‌వేర్‌లను డెవలప్ చేయాలి. ఒకసారి డిజైన్ చేసి, ఒకసారి డెవలప్ చేసి, ఒకసారే యూజ్ చేసుకుంటే ఇట్ ఈస్ నాట్ యూజ్‌లెస్. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అంతే కదా! ఒకసారి డిజైన్ చేసినాము, ఒకదాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము, ఒక సాఫ్ట్‌వేర్‌ని మార్కెట్‌లోకి తెస్తున్నాము, ఒకదాన్ని మనం డెవలప్ చేస్తున్నాము అంటే నంబర్ ఆఫ్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ వరకు అది లివ్ ఇన్ ద మార్కెట్‌లో ఉండాలి. అంటే ఎగ్జిస్ట్ అయ్యి ఉండాలి. మన అప్‌డేటెడ్ ఈ ఏంటివి కొత్త దాన్ని బట్టి అది కూడా అప్‌డేటెడ్ అయ్యేటట్టు ఉండాలి. అట్లాంటి సాఫ్ట్‌వేర్స్‌ని డిజైన్ చేస్తాము. మరి అట్లాంటి డిజైన్ జేయాలి అంటే ఏంది? ఇంజినీరింగ్ ప్రిన్సిపల్స్‌ని ఫాలో అవుతూ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ని ఫాలో అవుతూ అండ్ మనకు కావాల్సినట్టు మరి ఎవరికి ఆ సాఫ్ట్‌వేర్ ఎవరు యూజ్ చేసుకుంటున్నారు? మనమే యూజ్ చేసుకుంటున్నాం. మరి మనకు కావాల్సినట్టు ఎఫెక్టివ్‌గా, ఎఫిషియన్సీగా మనం డెవలప్ చేయాలి. అట్లాంటి డెవలప్ చేయాలి అంటే ఎలా డెవలప్ చేస్తామో ఇక్కడ ఎస్‌ఈలో మనం డిస్కస్ చేస్తాం. మరి ఆ ప్రిన్సిపల్స్ ఏంటివి? ఆ రూల్స్ ఏంటివి? ఆ రెగ్యులేషన్స్ ఏంటివి? ఎట్లా బెటర్ రిజల్ట్ ఒస్తది? అనే దాంట్లో మనం ఇక్కడ ఎస్‌ఈ గురించి డిస్కస్ చేస్తున్నాము. మరి ఇక్కడ ఎస్‌ఈలో ఏంటిది? మనం ఇక్కడ ఆహ్, వ సాఫ్ట్‌వేర్‌ని డెవలప్ చేయాలి అంటే ఇట్ ఫాలోస్ ద నంబర్ ఆఫ్ ఫేజెస్. ఇక్కడ నంబర్ ఆఫ్ ఫేజెస్‌ని ఫాలో అయితదది. ఏంటిది అంటే నంబర్ ఆఫ్ ఫేజెస్ అంటే ఏంటిది అంటే ఇక్కడ ఎనాలిసిస్ చేయడము, డిజైన్ చేయడము, డెవలప్ చేయడము. ఇక్కడ ఏంటి అంటే అండ్ ఇట్ యూజెస్ ద నంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్‌ని కూడా యూజ్ చేస్తది. మరి మోడల్స్ అనేది ఏంటిది? మరి ఆ మోడల్స్ అంటే ఏంది? వాట్ డు యూ మీన్ ద మోడల్? దట్ మోడల్ ఈస్ యూజ్డ్ ఫర్ టు డిజైనింగ్ ద ఏంటిది రిక్వైర్మెంట్స్ అనాలిసిస్ జేయాలి. నువ్వు ఆ సాఫ్ట్‌వేర్ దేనికి డెవలప్ జేయాలనుకుంటున్నాము? రిక్వైర్మెంట్ మీన్స్ వాట్ వి నీడ్. ఏమేం కావాలి దానికి? రిక్వైర్మెంట్ అనాలిసిస్ చేయాలి, డిజైనింగ్ చేయాలి. నువ్వేం చేయాలనుకుంటున్నావు? కోడింగ్ చేయాలి అంటే ప్రోగ్రామ్స్ చేయాలి, టెస్టింగ్ చేయాలి. మరి అవి ఎగ్జిక్యూట్ అయితున్నాయా లేదా టెస్ట్ చేయాలి. అండ్ మెయింటెనెన్స్ చేయాలి. మెయింటెనెన్స్ మీన్స్ సాఫ్ట్‌వేర్ మెయింటెనెన్స్ చేయాలి. లైఫ్ ఇస్తదా? ఇవ్వదా? ఎప్పటి వరకు ఇది వర్క్ అవుతది అనేది కూడా మెయింటెనెన్స్ అనేది. అంటే ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి? పర్ఫెక్ట్‌గా చేయాలి. పర్ఫెక్ట్‌గా ఫాలో అవుతూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ని ఫాలో అవుతూ, మోడల్స్‌ని ఫాలో అవుతూ ఏంటిది ఒక సాఫ్ట్‌వేర్‌ని మనం డిజైన్ చేయాలి. మరి ఆ సాఫ్ట్‌వేర్‌ని డిజైన్ చేయాలంటే వి విల్ ఫాలోస్ ద డిఫరెంట్ మోడల్స్. మోడల్ అంటే ఏంటి అంటే గైడ్‌లైన్స్. ఏంటివి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఏం ఫాలో అయితారు? వాటర్ ఫాల్ మోడల్ అంటారు. ఇటరేటివ్ వాటర్ ఫాల్ మోడల్ అంటారు. ప్రోటోటైపింగ్ మోడల్ అంటారు. ఎవాల్యుయేషనల్ మోడల్ అంటారు. మరి ఇన్ని మోడల్స్ ఎందుకు అని అనుకోవచ్చు.
ఒకటి వన్ ఈస్ ద అండ్ హ్యావ్ ద డ్రాబ్యాక్ దట్స్ వై దే ఆర్ ఇంట్రడ్యూసింగ్ ద అనదర్ వన్. ఇప్పుడు మనకు కూడా నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయి చూడండి. సి ఉంది, సి ప్లస్ ప్లస్ ఉంది, జావా ఉంది, హెచ్‌టీఎంఎల్ ఉంది, డీబీఎంఎస్ ఉంది. ఒక్కొక్కటి ఒక్కొక్క పర్పస్‌లో యూజ్ చేస్తాం. ఇక్కడ వన్ ఉంది, మరొక లాంగ్వేజ్ ఉంది సరిపోద్ది కదా! మరి ఇన్ని లాంగ్వేజెస్ ఎందుకు అంటే వన్ ఈస్ బెటర్ థాన్ టు అనదర్ వన్. అట్లనే ఇక్కడ కూడా ఒక మోడల్‌కి యూజ్ చేస్తే కొంతవరకే సాటిస్ఫై చేయగలుగుతది. కొన్ని రిక్వైర్మెంట్స్‌నే ఎనాలిసిస్ చేస్తే, కొన్ని రిక్వైర్మెంట్స్‌నే పెర్ఫార్మ్ చేయగలుగుతది. వేరే మోడల్‌ని యూజ్ చేసినామనుకో వేరే బెటర్‌గా పెర్ఫార్మన్స్ ఇస్తది. అందుకే ఈ మోడల్స్‌ని యూజ్ చేసి ఇన్ని గైడ్‌లైన్స్‌ని ఫాలో అవుతూ ఒక సాఫ్ట్‌వేర్‌ని మనం డిజైన్ చేస్తాము. ఇక రిక్వైర్మెంట్ అనేది మనమే ఫస్ట్ డిఫైన్ చేసుకోవాలి. డిజైనింగ్ ఎట్లా డిజైన్ చేయాలి? మరి ఆ రిక్వైర్మెంట్‌ని సాటిస్ఫై అయ్యేటట్టు సాఫ్ట్‌వేర్‌ని డిజైన్ చేయాలి. మరి ఆ సాఫ్ట్‌వేర్‌ని డిజైన్ చేయాలి అంటే ప్రోగ్రామ్స్ కోడింగ్ అనేది కరెక్ట్ చేయాలి. టెస్టింగ్ అనేది చేయాలి. అంటే ఇవన్నీ ఫేజెస్ అంటారు. దేర్ ఆర్ వేరియస్ ఫేజెస్ టు ఇన్వాల్వ్డ్ టు లై సాఫ్ట్‌వేర్ లైఫ్ సైకిల్ మోడల్. సాఫ్ట్‌వేర్ లైఫ్ సైకిల్ అంటే ఏంటి అంటే ఇవన్నీ కంటిన్యూయస్‌గా ఉంటాయి. ఒకసారి కాంగానే కాదు. ఎందుకు కంటిన్యూయస్ ఉన్నది అని ఎందుకంటున్నా ఇప్పుడే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ యువర్ దోస్త్ రిజిస్ట్రేషన్ ఫార్మ్. ఒకసారి నువ్వు రిజిస్టర్ అయినావు. రిజిస్టర్ అయిపోయిన తర్వాత అది అక్కడికే ఆగిపోతుందా? లేదు. మళ్ళీ ఏమైతుంది? మళ్ళీ నువ్వు ఎన్ని సార్లు ఓపెన్ చేస్తే అన్ని సార్లు ఓపెన్ అయితుంది. ఎన్ని సార్లు నువ్వు మోడిఫై చేస్తే అన్ని సార్లు మోడిఫై అయితుంది. ఎన్ని సార్లు నువ్వు కన్ఫర్మ్ చేస్తే అన్ని సార్లు అయితుంది. అంటే ఒకసారి కన్ఫర్మ్ చేసినాక దేర్ ఈస్ నో ఛాన్స్ టు అనదర్. ఏంటిది ఒకసారి నువ్వు సీట్ అలాట్‌మెంట్ అయిపోయింది నీకు. కానీ ఇంకోసారి మళ్ళా నీకు సీట్ ఇస్తుందా అందులో? ఇవ్వదు. అంటే డేటాని ఇక్కడి వరకు ఎగ్జిస్టెన్స్ ఎక్కడి వరకు చేయాలనో అది అక్కడి వరకే చేసి దాని రిలేటెడ్ ఆపరేషన్స్ వరకు మాత్రమే పెర్ఫార్మ్ చేస్తది. అంటే ఇదంతా ఎలా జరుగుతుంది అనేది మనం ఇక్కడున్న వాటర్ ఫాల్ మోడల్‌లో, ఇటరేటివ్ మోడల్‌లో ఇవన్నీ టాపిక్స్ అన్నమాట. ఇక్కడ మనకొచ్చేసి ఇవన్నిటి గురించి మనం ఫస్ట్ యూనిట్‌లో డిస్కస్ చేస్తాము. మరి ఇక్కడ ఫస్ట్ యూనిట్ సిలబస్ వచ్చేసి ఇది ఇంట్రడక్షన్. సో, అసలు సి అంటే ఏంది ఇంట్రడక్షన్ నేను చెప్పాను. ఇక్కడ ఫస్ట్ యూనిట్‌లో చూస్తే ఇంట్రడక్షన్ ఉంది. ప్రోగ్రామ్ వర్సెస్ సాఫ్ట్‌వేర్ ఉంది. అసలు ప్రోగ్రామ్ అంటే ఏంది? సాఫ్ట్‌వేర్ అంటే ఏంది? సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ప్రాసెస్ అండ్ స్టేజెస్. ఇవన్నీ ఏంటిది అంటే డిఫరెంట్ టాపిక్స్‌ని మనం డిస్కస్ చేస్తాము. సరే వన్ బై వన్ ఆల్రెడీ నేను ఏంటిది ఒక యూనిట్‌లో ఏమేం టాపిక్స్ ఉన్నాయి, ఏమున్నాయి అనేది నేను పీడీఎఫ్ సెండ్ చేస్తాను. యూనిట్ టాపిక్ అనేది యూనిట్ వైస్‌గా పీడీఎఫ్ ఇస్తాను. ఆ యూనిట్ వైస్‌గా ఉన్న పీడీఎఫ్‌లో ఏమేమి ఇంపార్టెంట్, ఏమేమి క్వెషన్స్ అనేవి మనం లేటర్‌గా డిస్కస్ చేద్దాం. ఇక టుడే ఇంట్రడక్షన్ క్లాస్ కాబట్టి నేనేమంటున్నా అంటే ఫస్ట్ యూనిట్‌లో ఫస్ట్ టాపిక్ డిస్కస్ చేస్తున్నా ఇక్కడ. ఫస్ట్ యూనిట్‌లో ఫస్ట్ టాపిక్ డిస్కస్ చేస్తున్నా. ఇక్కడ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ అనేది ఫస్ట్, ఇంట్రడక్షన్ అండ్ ప్రోగ్రామ్ వర్సెస్ సాఫ్ట్‌వేర్ అనేది డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ ఫస్ట్ వన్ ఏంది అంటే ఇంట్రడక్షన్. ఏంటిది? వాట్ ఈస్ సాఫ్ట్‌వేర్? సాఫ్ట్‌వేర్ అనేది డెఫినిషన్. ఎందుకు అంటే మన నేమ్ వచ్చేసి సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ గదా! కాబట్టి ఇక్కడ ఏంటిది? సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి? ఆల్రెడీ యూ నో. ఏంటిది? మనం వర్డ్ వింటూనే ఉన్నాం. సాఫ్ట్‌వేర్ అనేది. ఏంటిది ఇక్కడ? ద సాఫ్ట్‌వేర్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్, సోర్స్ కోడ్ అండ్ డాక్యుమెంటేషన్ అండ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ procedures, manuals, procedures are nothing but the rules, nothing but the ఇన్‌స్ట్రక్షన్స్. ప్రొసీజర్స్ అంటే ఏమంటామంటే ఇన్‌స్ట్రక్షన్స్ అంటాము. ఏంటిది? ఆపరేటింగ్ ద ప్రొసీజర్ మాన్యువల్స్. మనం ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఫాలో అవుతూనే అది టాస్క్‌ని పెర్ఫార్మ్ చేస్తది. దట్స్ వై ఇది ఏమంటాం ఒక్కటే సింపుల్ వర్డ్‌లో చెప్పాలి అంటే సాఫ్ట్‌వేర్ ఈస్ నథింగ్ బట్ ద ప్రోగ్రామ్. నథింగ్ బట్ ద ప్రోగ్రామ్ ఈస్ నథింగ్ బట్ ద ఇన్‌స్ట్రక్షన్. ఏంటిది ఇక్కడ మనము మరి నంబర్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తాము టు పెర్ఫార్మ్ ఏ టాస్క్. మరి ఆ నంబర్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి ఏం చేస్తాయి? ఇక్కడ ఇట్ విల్ బి గివింగ్ ద టాస్క్. ఇట్ విల్ బి గివింగ్ ద సిస్టమ్ టు పెర్ఫార్మ్ ద వర్క్‌ని పెర్ఫార్మ్ చేయడానికి, ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయడానికి. మరి ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్‌ని మనం ఎలా ప్రోగ్రామ్ రూపంలో డిజైన్ చేస్తాం. మరి ఆ ప్రోగ్రామ్‌ని చేయాలి అంటే మన ఇన్‌పుట్ ఏంది? ఫస్ట్ మనం ఏమనుకుంటున్నాం? మన టార్గెట్ ఏంది అనేది మనమే కోడ్‌ని మనమే జనరేట్ చేయాలి. ఆ కోడ్ ద్వారా వచ్చే ఔట్‌పుట్‌ని మళ్ళీ ఎవరు యూజ్ చేసుకోవాలి? మనమే యూజ్ చేసుకోవాలి. అందుకే ఏమంటున్నారు? డిజైనింగ్ ఏ డాక్యుమెంట్. ఒక డాక్యుమెంట్‌ని మనం డిజైన్ చేయాలి. తర్వాత ఏం చేయాలి? ప్ర ఆపరేటింగ్ సిస్టమ్ ఈస్ నథింగ్ బట్ ద సాఫ్ట్‌వేర్. యెస్ ఆర్ నో? మనం ఓఎస్ అనేది సాఫ్ట్‌వేర్ అని చెప్తాం. ఎందుకు? ఇట్ పెర్ఫార్మింగ్ వర్క్ ఆర్ నాట్? విండోస్ సిస్టమ్ ఓపెన్ చేయగానే ఓఎస్ స్టార్ట్ అయితది. విండోస్ ఓపెన్ అయిపోతది. ఓపెన్ అయిపోయగానే ఏం చేస్తున్నాడు? ఓపెన్, సేవ్, ఫైల్, క్లోజ్. ఇంటర్నెట్ ఉంటే ఏం చేస్తున్నావు? డౌన్‌లోడ్ చేస్తున్నావు. ఏంటిది? క్యాన్సిలేషన్ చేస్తున్నావు. సమ్‌టైమ్స్ మధ్యలోనే ఆపేస్తున్నావు. నంబర్ ఆఫ్ వర్క్స్ ఆర్ పెర్ఫార్మ్డ్ ఎట్ ఏ టైమ్. ఒకేసారి పెర్ఫార్మ్ చేస్తున్నావు.
చేస్తున్నాము. అందుకే ఏమంటున్నారు ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ సాఫ్ట్‌వేర్. మరి అది ఎలా డిజైన్ చేశారు? ఒకటే వర్క్ చేస్తుందా ఓఎస్? ఒక సిస్టమ్ ఒకటే పని చేస్తుందా? నంబర్ ఆఫ్ వర్క్స్ అనేవి ఎట్ ఏ టైమ్ చేస్తుంది. అట్లనే నంబర్ ఆఫ్ కంపెనీస్ ఆర్ డెవలప్డ్, నంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్‌వేర్స్. మరి ఇక్కడ టైప్స్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అనే టాపిక్ తీసుకుంటే వి హావ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్‌వేర్. జనరల్‌గా మనం ఇంతకు ముందు గనక డిస్కస్ చేస్తే ఆహ్, సా సిస్టమ్ సాఫ్ట్‌వేర్, అప్లికేషన్ సాఫ్ట్‌వేరే ఉంటాయని చెప్తాం. జనరల్‌గా మేము ఇంతకు ముందు చెప్పినప్పుడు సిస్టమ్ సాఫ్ట్‌వేర్, అప్లికేషన్ సాఫ్ట్‌వేర్. మరి ఇక్కడ గనక చూస్తే నంబర్ ఆఫ్ డిఫరెంట్ ఏమున్నాయంటే సిస్టమ్ సాఫ్ట్‌వేర్, అప్లికేషన్ సాఫ్ట్‌వేర్, ప్రొడక్ట్ లైన్ సాఫ్ట్‌వేర్ అండ్ వెబ్ బేస్డ్ సాఫ్ట్‌వేర్. వెబ్ బేస్డ్ సాఫ్ట్‌వేర్ ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్‌వేర్. దీంతో పాటు ఇంకా ఏమున్నాయంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్‌వేర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ జెనరిక్ పర్పస్. ఇంకా ఇవి కాకుండా జనరిక్‌గా యూజ్ చేసే సాఫ్ట్‌వేర్‌లు గూడా ఉన్నాయి. ఏంటివి అంటే జెనరిక్ సాఫ్ట్‌వేర్. నెక్స్ట్ ఏంటిది అంటే కస్టమైజ్డ్ ప్రొడక్ట్ సాఫ్ట్‌వేర్ అండ్ ఎంబెడెడ్ సాఫ్ట్‌వేర్ అంటారు. ఎంబెడెడ్ సాఫ్ట్‌వేర్ డిఫరెన్స్ ఏంది? ఇన్ని సాఫ్ట్‌వేర్‌లు ఏంది? ఇన్ని టైప్స్ ఎందుకు? ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారు? మరి టైప్స్ మీన్స్ వాట్ డు యూ మీన్ ద టైప్? టైప్ అనేది ఏంటిదంటే ఏ సాఫ్ట్‌వేర్‌ని ఎక్కడ యూజ్ చేయాలి? మనం ఎక్కడ ఎవ్రీవేర్ వి ఆర్ పెర్ఫార్మింగ్ ద నంబర్ ఆఫ్ ఆపరేషన్స్, నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు ఒక మిషన్ ఏ మిషన్ అయినా గాని నడుస్తుంది అంటే ఇంటర్నల్‌గా ఏదో రన్ అవుతుంది. మరి ఏది రన్ అవుతుంది అంటే ప్రోగ్రామ్ రన్ అయితుంది. సింపుల్ ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేస్తే ఏటీఎం మిషన్. ఏటీఎం మిషన్ ఉంది. మరి అది ఆటోమేటిక్‌గా అదే మనం పోకుండానే అదే చేస్తుందా? చేయట్లేదు. మరి ఇంటర్నల్‌గా ఏం వర్క్ చేస్తుంది? సాఫ్ట్‌వేర్ వర్క్ చేస్తుంది. అంటే ఆ ఇంటర్నల్‌గా ఉన్న సాఫ్ట్‌వేర్ ఏం వర్క్ చేస్తుంది? ఈ మనీ ఎంత తీసుకుంటున్నావు? స్టేట్‌మెంట్ ఏం కావాలనుకుంటున్నావు? ఏమేమి ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేస్తాము? స్టేట్‌మెంట్ చూడొచ్చు, విత్‌డ్రా చేయొచ్చు, మన బ్యాంక్ అకౌంట్‌ని చెక్ చేసుకోవచ్చు. అవసరం ఉంటే స్టేట్‌మెంట్ తీసుకుంటాం. లేకపోతే చెక్ చేసి వదిలేస్తాం. స్కిప్ చేసేస్తాం. అంటే ఒక మిషన్ ఎన్ని ఆపరేషన్ మరి ఇంటర్నల్‌గా ఏముంది? ప్రోగ్రామ్ ఉంది. ఇంటర్నల్ ప్రోగ్రామ్ ఉంది అంటే సాఫ్ట్‌వేర్ ఉంది. అంటే డిఫరెంట్ టైప్స్ అనేవి అదొక వర్క్. లేదు కంపెనీ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళేంటిది ఎన్ని సేల్స్ చేస్తున్నారు? ఎంత స్టాక్ ఉంది? ఎంత పోయింది? అనేది వాళ్ళు ఒక టైప్ ఆఫ్ వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ చూస్తే మనం ఇంకా వరకును పెర్ఫార్మ్ చేస్తే మీ సేవ ఉంది. మీ సేవ దోస్ ఆర్ ఆల్ ఆల్సో యూజింగ్ సాఫ్ట్‌వేర్. బట్ డిఫరెంట్ వర్క్. ఏంటిది? క్యాస్ట్ ఎవరికియ్యాలి? ఇన్‌కమ్ ఏంటిది? వాళ్ళకసలు ఎలిజిబులా? కాదా? వాళ్ళకిస్తున్నామా? లేదా? అనేది నంబర్ ఆఫ్ వర్క్స్ అనేవి డిఫరెంట్ వర్క్స్ చేస్తుంది. అంటే ఇక్కడ ఇన్ని ప్లేసెస్‌లో కూడా యూజ్ చేసేదేంటిది? సాఫ్ట్‌వేరే. ఇన్నిట్లల్లో వర్క్ చేసేదేంటిది? సాఫ్ట్‌వేరే. మరి ఆ సాఫ్ట్‌వేర్ అన్నీ ఒకటే వర్క్ చేస్తుందా? లేదు. డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ చేస్తుంది. అందుకనే దాంట్లోనే టైప్స్‌గా మనం డివైడ్ చేస్తాం. మరి ఇక్కడ టైప్స్ అనేవి ఎందుకు అంటే సిస్టమ్స్ ఆఫ్ రిలేటెడ్ వర్క్‌ని పెర్ఫార్మ్ చేయాలి. అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ వర్క్‌ని చేయాలి. నెక్స్ట్ ప్రొడక్ట్ లైన్ సాఫ్ట్‌వేర్ అంటే ఏంటిది అంటే వర్డ్ డాక్యుమెంట్‌ని, డీబీఎంఎస్‌లో అంటే ఏంటి అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం. ఈ డీబీఎంఎస్ సాఫ్ట్‌వేర్ అనేది ఎవరు యూజ్ చేస్తారు అంటే కంపెనీ వాళ్ళు యూజ్ చేస్తారు. ఓకేనా? దట్స్ వై ద ప్రొడక్ట్ లైన్ సాఫ్ట్‌వేర్. అలాంటి సాఫ్ట్‌వేర్‌ని ఏమంటారు? ప్రొడక్ట్ లైన్ సాఫ్ట్‌వేర్. వెబ్ బేస్డ్ సాఫ్ట్‌వేర్. వెబ్ బేస్డ్ సాఫ్ట్‌వేర్ అంటే కంపెనీసే యూజ్ చేస్తాయి. ఇక్కడ ప్రొడక్ట్‌లో ఏంటిది అప్‌డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు వెబ్ బేస్డ్ అంటే వెబ్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్నెట్. మరి ఇంటర్నెట్‌లో ఎప్పటికప్పుడు చేంజ్ చేయాలి. లైక్ గోల్డ్ ప్రైస్ ఉంది. లైక్ ఆఫర్స్ ఉన్నాయి. అవన్నీ ఏంటివి వెబ్ బేస్డ్ సాఫ్ట్‌వేర్స్. అవి ఎప్పటికెప్పుడు ఏమైతుంటాయి అప్‌డేటెడ్ అయితుంటాయి. అప్‌డేటెడ్ మారిపోతుంటాయి. దట్స్ వై దే ఆర్ యూజింగ్ దోస్ టైప్ ఆఫ్ సాఫ్ట్‌వేర్. మరి సిస్టమ్ సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి అంటే ఏంటిది ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏంటిది సిస్టమ్ సాఫ్ట్‌వేర్ అంటాం. ఇప్పుడే చెప్పాను. ఆపరేటింగ్ సిస్టమ్ అంటాము. ఇక్కడ చూడండి ఏంటిది కేటగిరీ 1 కెన్ ఈజీలీ బి అప్లైడ్ టు క్విక్, కాంప్లెక్స్ అండ్ డిటర్మైన్ అప్లికేషన్. ఇవేం చేస్తాయంటే క్విక్‌గా, ఈజీగా ఏం చేస్తాయి? అప్లికేషన్‌ని పెర్ఫార్మ్ చేస్తాయి. ఏంటిది ఇక్కడ ఇక్కడ ఉంది చూడండి. డ్రైవర్స్, ఆపరేటింగ్ సిస్టమ్, నెట్వర్క్ సాఫ్ట్‌వేర్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్. ఇందులో కేటగిరీ 1 అనే ఒకటుంది. కేటగిరీ 2 అనేది ఉంటుంది. ఇక్కడ ఏంటిది? ఇక్కడనేమో ఏంటిది కాంప్లెక్స్ డిటర్మినిస్టిక్ అనేది క్విక్‌గా ఉంటది. ఇక్కడ ఏంటిది? ఇక్కడ కేటగిరీ 2లో ఏముంటదంటే నాన్ డిటర్మినిస్టిక్. అంటే దానిలో డిటర్మైన్ చెయ్యదు. చేయకుండా కూడా ఏం చేస్తది ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేస్తది. దట్స్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ అంటాం. ఇక టైప్స్‌లో సిస్టమ్ సాఫ్ట్‌వేర్, అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ అండ్ ప్రొడక్ట్ చెప్పాను. డీబీఎంఎస్ అనేది ఏంటిది కంపెనీ వాళ్ళు యూజ్ చేస్తారు. అలాంటి టైప్ ఆఫ్ సాఫ్ట్‌వేర్‌ని ఏమంటారు అంటే ప్రొడక్ట్ లైన్ సాఫ్ట్‌వేర్ అంటారు. వెబ్ బేస్డ్ సాఫ్ట్‌వేర్. వెబ్ బేస్డ్ సాఫ్ట్‌వేర్ అంటే ఆన్‌లైన్‌లో యూజ్ చేసే సాఫ్ట్‌వేర్స్ అన్ని వెబ్ బేస్డ్ సాఫ్ట్‌వేర్ అంటారు. ఇక్కడ ఏమంటున్నాము హైలీ వెబ్ బేస్డ్ సాఫ్ట్‌వేర్సా?
ఆర్ అప్లికేషన్స్ క్యాన్ బి డెవలప్డ్. అవి ఏంటిది హై లాంగ్వేజెస్ యూజ్ చేసి వేరేయాస్ దే ఆర్ యూజింగ్ ద ఏంటిది లాంగ్వేజెస్ లైక్ జావా, సి ప్లస్ ప్లస్, బీబీ డాట్ నెట్, ఇవన్నీ లాంగ్వేజెస్ యూజ్ చేసి వెబ్ బేస్డ్ సాఫ్ట్‌వేర్‌ని డెవలప్ చేస్తారు. సాఫ్ట్‌వేర్ ఈస్ నథింగ్ బట్ ద కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ ఈస్ నథింగ్ బట్ ద లాంగ్వేజ్. మరి ప్రోగ్రామ్స్ ఎలా డెవలప్ జేస్తాము? ప్రోగ్రామ్ అంటే కలెక్షన్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ అంటాం. మరి ఆ ఇన్‌స్ట్రక్షన్స్ ఎలా ఇస్తారు? విత్ ద హెల్ప్ ఆఫ్ ద లాంగ్వేజెస్ ఆర్ నాట్? అంటే లాంగ్వేజెస్ అని ఎందుకు చదువుకున్నాము అంటే సాఫ్ట్‌వేర్ డెవలప్ జేయడానికి. సాఫ్ట్‌వేర్ ఎందుకు అంటే మన వర్క్‌ని పెర్ఫార్మ్ చేయడానికి. ఇక్కడ లాంగ్వేజెస్ అనేవి నంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇవి ఎందుకు ఇన్ని లాంగ్వేజెస్ ఎందుకు అంటే ఒకటి అంటే ఇంకోటి బెటర్‌గా వర్క్‌ని పెర్ఫార్మ్ చేస్తున్నాయి కాబట్టి. దట్స్ వై దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్. ఇంకా బేసిక్‌గా ఉన్నవేంటివి 3 టైప్స్ ఉన్నాయి. ఇక్కడ జెనరిక్ పర్పస్ సాఫ్ట్‌వేర్ అని. ఇక్కడ జెనరిక్ పర్పస్ జెనరిక్ సాఫ్ట్‌వేర్. జెనరిక్ సాఫ్ట్‌వేర్ అంటే ఏంటిది అంటే దిస్ ఈస్ ద మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, ఐబీఎం దట్ ఈస్ ఫర్ మార్కెటింగ్. ఇలాంటి టైప్ ఆఫ్ సాఫ్ట్‌వేర్స్‌ని మనం ఆల్రెడీ ఏంటిది ఇక్కడ ఈ జెనరిక్ టైప్ ఆఫ్ సాఫ్ట్‌వేర్స్ ఎవరు డెవలప్ చేస్తారు అంటే మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు, ఒరాకిల్ కంపెనీ వాళ్ళు, ఐబీఎం కంపెనీ వాళ్ళు. ఇక్కడ ఎందుకు అంటే ప్రొడక్టైజ్డ్ మెథడ్. వాళ్ళకి ఏది ఎలా కావాలి అంటే ఐబీఎం అనేది కంపెనీ. మరి ఆ కంపెనీ రిలేటెడ్ వర్క్‌ని చేయాలి అంటే ప్రొడక్టైజ్డ్ మెథడ్. ఏది ఎంప్లాయింగ్ బై ద ప్రొడక్టైజ్డ్ మెథడ్ అండ్ ప్రొడక్ట్ కంపెనీస్ ఇలా ఈ టైప్ ఆఫ్ వాళ్ళు డెవలప్ చేసేది జెనరిక్ సాఫ్ట్‌వేర్ అంటారు. మరి ఇక్కడ జెనరిక్ సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్స్ ఇంక్లూడ్ మరి ఏమేంటివి అంటే వర్డ్ ప్రాసెసర్స్, వెబ్ సర్వర్స్. ఇప్పుడు మనం అంటూ ఉంటాం మైక్రోసాఫ్ట్ అంటాము. మైక్రోసాఫ్ట్ అనేది కంపెనీ. మరి ఆ మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు ఏంటిది ఇంట్రొడ్యూస్ చేసిర్రు? వర్డ్ ప్రాసెసర్స్, వెబ్ సర్వర్స్, మిడిల్‌వేర్, డేటాబేసెస్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్. దీస్ టైప్ ఆఫ్ సాఫ్ట్‌వేర్స్‌ని ఈ కంపెనీ వాళ్ళు ఎంఎస్ ఆఫీస్ అన్నాం. ఇంకొకటి మీకు గుర్తుందో లేదో ఎంఎస్ ఆఫీస్ అనేది ఒకటి చదువుకున్నారు. ఏంటిది ఎంఎస్ అంటే ఏంది? మైక్రోసాఫ్ట్. మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసిర్రు కాబట్టి ఏంటిదది? మైక్రోసాఫ్ట్ వర్డ్ అంటాం. అందుకే చూడండి వర్డ్ ప్రాసెసర్ అలాంటివన్నీ ఏంటివి? ఎవరు డెవలప్ చేస్తారు? జెనరిక్ సాఫ్ట్‌వేర్ ద్వారా డెవలప్ చేశారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది అంటే కస్టమైడ్ కస్టమైజ్డ్ ప్రొడక్ట్ టైప్ ఆఫ్ సాఫ్ట్‌వేర్. ఇక్కడ కస్టమైజ్డ్ ప్రొడక్ట్స్ టైప్ అనేది ఏంటిది అంటే ఇట్ విల్ బి ప్రొడక్ట్ బేస్డ్ సాఫ్ట్‌వేర్. దిస్ ద డెవలప్డ్ బై ద ఏంటి అంటే మరి ఇది ఎందుకు డెవలప్ చేయాలి? ఎందుకు డెవలప్ చేయాలి అంటే డిఫరెంట్ కంపెనీస్ ఆర్ పెర్ఫార్మింగ్ డిఫరెంట్ టాస్క్స్, డిఫరెంట్ ఆపరేషన్స్. మరి ఎలాంటి టైప్ ఆఫ్ ఆపరేషన్స్‌ని పెర్ఫార్మ్ చేసేదానికి ఈ సాఫ్ట్‌వేర్‌ని డెవలప్ చేస్తారు అంటే బ్యాంక్ రిలేటెడ్ అప్లికేషన్స్‌ని, స్టూడెంట్స్ ఎన్రోల్‌మెంట్ ఇప్పుడే చెప్పాను. దోస్త్ అనే హ్మ్, ఏంటిది వెబ్‌సైట్‌లో మనం చూస్తే ఆ సాఫ్ట్‌వేర్ ఎలా డెవలప్ చేయబడ్డది అంటే కస్టమైజ్డ్ ప్రొడక్ట్ టైప్ ద్వారా. అంటే ఏంది? స్టూడెంట్ ఎన్రోల్‌మెంట్, పాస్‌పోర్ట్ సిస్టమ్. పాస్‌పోర్ట్స్ కూడా జనరేట్ అవుతుంటే పాస్‌పోర్ట్ సిస్టమ్ అండ్ రైల్వే టికెట్ బుకింగ్. ఇప్పుడు ఆన్‌లైన్‌లో మనం రైల్వే టికెట్ బుకింగ్ చేస్తున్నాం. దీస్ ఆర్ వర్క్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద సాఫ్ట్‌వేర్ ఆర్ నాట్? మరి అలాంటి టైప్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ ఏమైతది అంటే కస్టమైజ్డ్ ప్రొడక్ట్ రిలేటెడ్ సాఫ్ట్‌వేర్ అయింది. మరి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కస్టమైజ్డ్ మీన్స్ కస్టమర్ రిలేటెడ్ ఆపరేషన్స్ అన్నీ పెర్ఫార్మ్ చేస్తుంది. మరి ఇలాంటి టైప్ ఆఫ్ సాఫ్ట్‌వేర్‌ని పెర్ఫార్మ్ చేయాలి అంటే లార్జ్ ఆఫ్ అమౌంట్ అంటే ఏంది? అమౌంట్ ఆఫ్ డేటాని అది స్టోర్ జేయాలి. లార్జ్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్‌ని అది ఫాలో గావాలి. అది ఒకసారే డెవలప్ జేస్తారు. కానీ యూజ్డ్ మాత్రం మల్టిపుల్ టైమ్స్ ఉంటది. అంటే దిస్ టైప్ ఆఫ్ అంటే దీస్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి రన్ అయ్యే సాఫ్ట్‌వేర్‌ని ఏమంటారు? కస్టమైజ్డ్ ప్రొడక్ట్ సాఫ్ట్‌వేర్. నెక్స్ట్ ఎంబెడెడ్ సాఫ్ట్‌వేర్. ఎంబెడెడ్ అంటే క్లోజింగ్. ఇంక అది అంతవరకే ఉంటది. ఇదేంది? ఎప్పటికప్పుడు అప్‌డేట్ గావాలి. నువ్వు టికెట్ బుక్ జేయగానే బుక్ జేయాలి. క్యాన్సెల్ జేయగానే క్యాన్సెల్ జేయాలి. మరి ఇదేంటిది అలాంటి ఫెసిలిటీస్ ప్రొడ్యూస్ చేయాలి ఆ సాఫ్ట్‌వేర్‌లో. అలానే ఒకసారి బుక్ చేసినాక క్యాన్సెల్ గాదు అంటే ఆ సాఫ్ట్‌వేర్‌ని మనం యూజ్ చేసుకోం. డ్రాబ్యాక్స్ ఉండొద్దు. ఒక సాఫ్ట్‌వేర్‌ని డెవలప్ చేసాము అంటే నెం లైఫ్ పీరియడ్ అనేది ఒక 5 ఇయర్స్, 10 ఇయర్స్ అది రన్ అప్‌లో ఉండాలి. అంటే కస్టమర్ రిలేటెడ్ వర్క్‌ని 10 ఇయర్స్ వరకు అది చేయాలి. అట్లాంటి సాఫ్ట్‌వేర్స్‌ని డెవలప్ చేయాలి. నెక్స్ట్ ఇది ఎంబెడెడ్ సాఫ్ట్‌వేర్ చూడండి. ఇది ఒకసారి డెవలప్ చేస్తే అది ఒకటే ప్రాసెస్, ఒకటే దాంట్లో వెళ్ళిపోతది. అంటే ఇంక దాంట్లో చేంజెస్ చేయడానికి ఛాన్స్ ఉండదు. మరి ఇలాంటి టైప్ ఆఫ్ సాఫ్ట్‌వేర్‌లో ఇక్కడ చూడండి. మనం మైక్రోవేవ్స్ ఏ డివైజెస్‌లో ఉంటదంటే ఇలాంటి టైప్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అనేది వాషింగ్ మిషన్స్‌లో ఉంటది. మరి వాషింగ్ మిషన్ అనేది వర్క్ పెర్ఫార్మ్ చేస్తుంది. పర్సన్ లేకుండా చేస్తుంది. కానీ అందులో ప్రోగ్రామింగ్ అనేది సెట్ జేషిర్రు. ప్రోగ్రామింగ్‌లో దాంట్లో ఏంది ప్రోగ్రామ్ నడుస్తది. నువ్వు ఆన్ అంటే ఆన్ గావాలి, ఆఫ్ అంటే ఆఫ్ గావాలి, హాట్ అంటే హాట్ గావాలి, ఏంటిది పవర్ పోగానే ఆపేయాలి, వాటర్ లేకున్నా ఆపేయాలి. ఇవన్నీ ఏంటంటే ఏంది ఎంబెడింగ్ అంటే అక్కడి వరకే. ఒక 10 ఇన్‌స్ట్రక్షన్స్‌ని అది ఫాలో అవ్వాలి.
ఓకే అంటే ఓకే. నో లేదు అంటే లేదు. అక్కడి వరకే. కానీ అప్‌డేటెడ్ ఉండదు ఇందుల. అప్‌డేటెడ్ అనేది ఉండదు. అలాంటి టైప్ ఆఫ్ సాఫ్ట్‌వేర్స్‌ని ఏమంటారు? ఎంబెడెడ్ సాఫ్ట్‌వేర్స్ అంటారు. మరి ఇక్కడ ఇదంతా ఏంది? ఎంబెడెడ్ సాఫ్ట్‌వేర్ ఇవన్నీ టైప్స్. టైప్స్ ఆఫ్ సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయా అండి? లేదా బేస్డ్ ఆన్ వర్క్ బేస్ చేసుకొని ఏం చేస్తున్నాము? టైప్స్ ఆఫ్ సాఫ్ట్‌వేర్స్‌గా డివైడ్ చేస్తున్నాం. టైప్స్ ఆఫ్ సాఫ్ట్‌వేర్స్ అనేవి ఉంటాయి. ఎందుకు అంటే అన్ని సాఫ్ట్‌వేర్‌లు ఒకటే వర్క్ చేస్తలేవు. అన్నీ ఒకే పర్పస్‌లో డెవలప్ చేసిన సాఫ్ట్‌వేర్స్ కావు. కాబట్టి దిస్ ద ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్ మాత్రమే. ఇంట్రడక్షన్‌లో సాఫ్ట్‌వేర్ అంటే ఏంది? టైప్స్ అంటే ఏందో డిస్కస్ చేసాము. నెక్స్ట్, నెక్స్ట్ క్లాస్‌లో రిమైనింగ్ టాపిక్స్ అనేవి డిస్కస్ చేస్తా. ఓకే. థాంక్ యూ.